తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనోమదిలో మధు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మా నాన్న ఎక్కడుంటారమ్మా? నాన్నగారు ఏం చేస్తుంటారు? మనోజ్ లోపలికి వచ్చేసరికి సోఫా మీద జాహ్నవి పక్కనే కూర్చొని అనసూయమ్మ ఆరాలు తీయడం కనిపించింది. నాన్నమ్మ, అవన్నీ నీకు అవసరమా చెప్పు మందలింపుగా అన్నాడు. మీరు భలేవారే మనోజ్ గారు, పెద్దవారు, అడిగితే తప్పే ఉంది, చెప్పండి. డాక్టర్ కనిపించగానే ఆరోగ్య సమస్యలు చెప్పి సలహాలు తీసుకోవాలి కానీ ఇలాంటి ప్రశ్నలు అవసరమా చెప్పండి అన్నాడు. నే ముఖం నువ్వుండ్రా, మీ పరందామయ్య మావయ్య కొడుకు డాక్టరేగా, మొన్న ఆ మధ్య మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా డాక్టర్ సంబంధం ఉంటే చెప్పమని అడిగాడు. అమ్మాయి ముచ్చటగా ఉంది, కులం గోత్రం కనుక్కుందామని అడిగాను, తప్పే ఉంది? అనసూయమ్మ మాటలకు జాహ్నవి బెదిరిపోయినట్లు చూసింది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, పెద్దవారు, అడిగితే తప్పే ఉంది అన్నారుగా. ఆవిడకు మీ బయోడేటా ఇచ్చి వెళ్ళండి, సంబంధం చూసి పెడుతుంది. మనోజ్ ఎగతాళిగా అన్నాడు. ఉన్నట్టుండి మనోజ్ వసుంధర వైపు చూశాడు. దివాన్ మీద కూర్చొని దూరంగా సోఫాలో ఉన్న జాహ్నవి వైపు చూస్తూ ఉన్న వసుంధర కళ్ళు శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉన్నాయి. కనురెప్ప వేయడం మర్చిపోయిందా అన్నట్లుంది. అత్తయ్యా పిలిచాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మను వసుంధర దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుని తను కూడా జాహ్నవి వైపు చూశాడు. అనసూయమ్మ గారు ఏం చెప్తున్నారో కానీ చిన్నగా నవ్వుతోంది. అత్తయ్య, మధులాగే ఉంది కదూ? జాహ్నవి వైపు చూస్తూ అడిగాడు. అవును, నాకు అచ్చు మన మధులాగే అనిపిస్తోంది మను. వాళ్ళ నాన్నగారి పేరు వివరాలు అడగనా అత్తయ్య? ఇంతకుముందు నాన్నమ్మ అడుగుతుంటే ఆలోచన లేకుండా వద్దని పొరపాటు చేశాను. ఓ నిమిషం ఆగి ఉంటే నాన్నమ్మ ఆ అమ్మాయి బయోడేటా అంతా సేకరించేది, నవ్వాడు మనోజ్. అనసూయమ్మ గారితో మాట్లాడుతున్న జాహ్నవి కాస్త దూరంలో దివాను మీద వసుంధరతో మాట్లాడుతున్న మనోజ్ను చూసింది. తన వైపు చూసి ఇద్దరూ ఏదో మాట్లాడుకోవడం, మనోజ్ నవ్వడం చూసింది. ఏమై ఉంటుంది? ఓ క్షణం ఆలోచించింది. కారులో తమ తగాదా చెప్తున్నాడా? ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకోండి రండి అంటూ అనసూయమ్మ మనోజ్ గది చూపించింది. అవును, నువ్వేంటి జాను? అతను నేను వాసుకు క్షమాపణ చెప్పను, మీకు కూడా చెప్పను అనగానే ఆగిపోయావు, నాకు అర్థం కాలేదు సుమా. గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా స్వాతి అంది. ఓహ్ అదా, తను స్నేహితుల మధ్య క్షమాపణలు అవసరం లేదు అన్నాడు. వాసు తనకు ఎంత స్నేహితుడో నాకు 2 సందర్భాల్లోనే అర్థమైంది. నన్ను కూడా తన స్నేహితుల లిస్టులో చేర్చుకున్నట్లే కదా. కళ్ళు మెరుస్తుండగా స్వాతి వైపు చూసింది. స్వాతి జాహ్నవి మాటలకు నివ్వెరపోతూ ఆలోచనలో పడింది. డాక్టర్ జాహ్నవి తెలివి, ఐశ్వర్యం అన్నీ ఉన్న ముగ్ధ మనోహర రూపం. తన కొనగంటి చూపు కోసం పడి చచ్చిపోయేటట్లు ఎదురుచూసిన వారు తనకు తెలుసు. మరి కేవలం ఓ పల్లెటూరు యువకుడు జాహ్నవిని ఆకర్షించాడా? కారణం ఏముంది అతనిలో? అతని స్నేహం దొరికినందుకు తనలో ఇంత ఆనందమేంటి? స్వాతి, ఒకసారి ఇలా వస్తావా? వసుంధర గుమ్మం దగ్గరకు వచ్చి పిలిచింది. స్వాతి ఆశ్చర్యంగా చూస్తూ కదిలి వచ్చింది. హాల్లో ఓ 60 ఏళ్ల వయసులో పొట్టిగా తెల్లగా జరీ చీరతో సోఫాలో కూర్చున్న ఆమెను చూసి ఎవరిమే అని మనసులో అనుకుంటుండగానే ముఖంలో వాసు పోలికలు చూడగానే చటుక్కున గుర్తుకొచ్చింది. ఇలా రామ్మా. స్వాతిని చూడగానే పార్వతి తన ప్రక్కనే చోటు చూపిస్తూ పిలిచింది. స్వాతి బిడియంగా వచ్చి కూర్చుంది. మీ ఇంట్లో ఏమనుకుంటున్నారమ్మాయి? పార్వతి స్వాతి వైపు అభిమానంగా చూస్తూ అంది. తెలియదండి, మెల్లగా చెప్పింది. మధ్యవర్తితో చెప్పి పంపించాలనుకుంటున్నాను మీ ఇంటికి. వాసును షాపు గుంటూరులో పెట్టమంటున్నాను. ఎక్కడైనా అదే వ్యాపారమే. ఇక్కడ పొలాలు నేను ఉన్నంతకాలం చూసుకుంటాను. ఆ తర్వాత కౌలుకిచ్చుకుంటారో చేసుకుంటారో మీ ఇష్టం. అమ్మాయిని పోగొట్టుకున్నానేమో అని మనసులో బలంగా అనిపిస్తుంది. మావాడు లోపల బాధపడుతూ బయటపడటం లేదు కానీ ఇదిగో మా మను రోజుకొకసారైనా వచ్చి నాకు నచ్చజెప్పి వెళ్తున్నాడు. పార్వతి మనోజ్ వంక చూస్తూ అంది. స్వాతితో పాటే బయటకు వచ్చి నిల్చొని పార్వతి మాటలు వింటున్న జాహ్నవి మనోజ్ వైపు చూసింది. అప్పుడే జాహ్నవి వైపు మనోజ్ నవ్వుతూ చూశాడు. కలిసిన చూపును మనోజ్ బలవంతంగా మళ్లించుకుంటుంటే జాహ్నవి చూపు తిప్పకుండా అలాగే చూసింది. ఒక్క క్షణం మనోజ్ కళ్ళల్లో ఆశ్చర్యం,
ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తున్న భావమేంటి? అభిమానమా? పెళ్ళిళ్ళ పేరయ్య అవుదామనుకుంటున్నాడేమో. 30 ఏళ్ళు వస్తున్నా పెళ్ళి పెటాకులు లేకుండా ఉన్నాడుగా. ఘాటుగా విమర్శిస్తున్నట్లుగా అంది అనసూయమ్మ. నానమ్మా, నాకు 30 ఏళ్ళున్నాయా? ఎవరైనా పిల్లల వయస్సును తగ్గించి చెప్పేందుకు చూస్తారు. నువ్వేంటిలా 3 ఏళ్ళు ఎక్కువ చెప్తున్నావు? కోపంగా చూశాడు మనోజ్. ఆవిడ ఎక్కువ చెప్పిన వయసు గురించి మాట్లాడుతున్నావు కానీ పెళ్లి గురించి మాట్లాడటం లేదు అంది వసుంధర. లేదత్తయ్య, ఆవిడ వయసు చెప్పేందుకేమో తెగ బాధపడిపోతుంది. మొన్న జనాభా లెక్కలకు వచ్చి నీకెన్నేళ్లమ్మా అంటే 60 ఏళ్ళు నిండి 15 ఏళ్ళయింది బాబు అంటోంది. 75 ఏళ్ళు అంటే ఏమవుతుందో నవ్వాడు మనోజ్. అదే నా వయసు అడుగురా మీ నానమ్మను ఏమంటుందో. అనసూయమ్మని ఇంకా ఉడికించాలని అన్నారు రామారావు. మీరుండండి నాన్న, వాడు పెళ్లి మాట దాటవేస్తున్నాడు. అది అర్థం కావడం లేదు మీకు? వసుంధర తండ్రి మాటలకు అడ్డు వస్తూ అంది. జాహ్నవి అందరినీ మార్చి మార్చి చూస్తోంది. ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళంతా. తన ఇంట్లో ఈ ఆనందమేది? కంపెనీ చూసుకోవడం, లాభనష్టాలు బేరీజు వేసుకోవడం, ఇంటికి వచ్చాక ఒత్తిడిని పోగొట్టుకునే నెపం మీద మందుమత్తులో మునిగిపోవడం. అంతేకాదు, వాసు తల్లి తన పంతాన్ని వదిలించుకుని కొడుకు ఇష్టపడ్డాడని స్వయంగా వచ్చి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. తన సొసైటీలో పెళ్ళనగానే అవతలి వారి ఆస్తులు తమ ఆస్తికి కలుపుకుంటే ఎంత కలిసి వస్తుంది? అవతలి వారి వైపు పలుకుబడి కలిగిన పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారు? ఈ బంధుత్వం కలుపుకోవడం వల్ల, ఆ పలుకుబడి వల్ల తమకు ఎంత లాభిస్తుంది? ఇలాంటి విషయాలు మాత్రమే ఆలోచించి కలుపుకునే వివాహాలకు, వీళ్ల పెళ్లిళ్లకు ఎంత తేడా? జాహ్నవి ఆలోచనలలో మునిగిపోయి పెద్దగా నవ్వులు వినిపించడంతో ఉలిక్కిపడి చుట్టూ చూసింది. సోఫా దగ్గర కూర్చుని టీపాయ్ మీద ఉన్న ఫోటోలను చూస్తున్న పెద్దలతో సహా స్వాతి కనిపించింది. దాని ముఖంలో ఎందుకో చెప్పలేని కాంతి. ఏంటండి ఆలోచన? ఉలిక్కిపడింది. గుమ్మానికి మరొక వైపు ఆనుకొని తదేకంగా చూస్తున్న మనోజ్ కనిపించాడు. ఆహా, ఏం లేదు. మొదటిసారి అతను తనను అలా చూడటం తత్రపాటును కలిగించింది. చెప్పండి, పర్లేదు మరలా అన్నాడు. ఏం లేదంటున్నాను కదా అంది అలా రెట్టించి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక. పర్లేదు చెప్పండి. స్వాతిగారి గురించా? ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదా ఏంటి కొంపదీసి? కావాలని మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది జాహ్నవికి. స్వాతి గురించి కాదు, మీ గురించి సీరియస్గా అంది. నా గురించా? తడబడిపోయాడు. అవును, మీరు పెళ్ళి వద్దనడానికి కారణాలేంటి? ఏమైనా బలమైన కారణాలున్నాయా? ఇంకా గంభీరంగా చూస్తూ అంది. మీరు భలేవారండి బాబు. మా నాన్నమ్మ, అత్తయ్య చాలరన్నట్లు మీరు కూడా తయారయ్యారా? రండి, వాళ్ళ దగ్గర కూర్చుందాం. కంగారుగా కదిలాడు. జాహ్నవి పెదవుల మీద చిరునవ్వు మెరిసి మాయమైంది. చదువుకొని కూడా ఉద్యోగం చేద్దాం అనుకోకుండా ఇలా వ్యవసాయం చేయాలనుకోవడం గొప్ప ఆలోచన మనోజ్ గారు. పొలం గట్ల మీద జాగ్రత్తగా నడిచి ముందుకు వెళ్తూ అన్నాడు సుమంత్. సుమంత్ వెనుక నడుస్తున్న జాహ్నవి మనోజ్ ఏం చెప్తాడా అని ఎదురుచూడసాగింది. మీరు ఎంఎస్ చేసి కూడా ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ చేరక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు సుమంత్కు. అదే సేవ నేను మా ఊర్లో చేస్తున్నానండి. మాకు 100 ఎకరాలు ఉంది. అది కాక మరో 200 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. లాభం రాకపోయినా నష్టం రావడం లేదు. ఎంతోమందికి పని కల్పించగలుగుతున్నాను. మా ఊర్లో పని లేక ఆకలి చావులు ఉండవు. ఊర్లో పని దొరక్కపోతే కుటుంబాన్ని వదిలిపెట్టి వలస వెళ్ళి పొట్ట పోసుకోవాల్సి వస్తుంది. నేను చేయకపోతే ఆ పొలాలు బీడు భూములుగా మారిపోతాయి. చాలామంది పెట్టుబడులు లేక వ్యవసాయం మానుకుంటున్నారు. గంభీరమైన స్వరంతో వివరిస్తున్న మనోజ్ మాటలకు ముగ్ధులైపోయారు వింటున్న వారంతా. ఆలోచనలో పడి నడుస్తున్న జాహ్నవి గట్టు చివర కాలు పడటంతో జారి పడిపోయింది. జాగ్రత్త! వెనకే నడుస్తున్న మనోజ్ ఒక చెయ్యి జాహ్నవి భుజాన్ని, మరో చెయ్యి నడుమును గట్టిగా పట్టుకొని పడకుండా ఆపాయి. కాలు విదిలించి హై హీల్స్ను సరి చేసుకుంది. వదిలేయమంటారా? మనోజ్ స్వరం మృదువుగా పలికింది. అప్పుడే చూసినట్లుగా ఒకసారి మనోజ్ చేతుల వైపు చూసి తల పైకెత్తి వెనక్కి అతి సమీపంగా ఉన్న మనోజ్ కళ్ళల్లోకి చూసి మెల్లగా మాటలు రానట్లుగా తల ఊపింది. జాగ్రత్తగా నడవండి. డాక్టరు పేషెంట్ అయితే ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఆత్మీయంగా పలికింది మనోజ్ స్వరం. అప్పటికి గట్టు దాటి విశాలమైన ఖాళీ స్థలంలో వచ్చి నిలబడిన జాహ్నవి, మీరున్నారుగా పడిపోకుండా పట్టుకోవడానికి
కొంటెగా చూస్తూ అంది. మరే అదే పని నాకు. మీరు పడుతుంటే పట్టుకోవడమే. చురుగ్గా చూశాడు. ఆ, నాకు మాత్రం జారి పడడమే పనా ఏంటి? పక్కున నవ్వింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఒకరినొకరు ముఖముఖాలు చూసుకుంటుండడం కూడా పట్టించుకోలేదు ఇద్దరు. పొలంలో పనిచేస్తున్న వారిలో ఒకరిని పిలిచి మనోజ్ తాటి చెట్టు ఎక్కించి తాటికాయల గెలలు దింపించాడు. తాటికాయలు కొట్టిస్తుంటే ముంజలు తీసుకొని తినడం చేతకాక అవస్థపడ్డారు జాహ్నవి, స్వాతి. బట్టల మీద పడితే మరకలవుతాయి, ఓ పట్టాన పోవు. మనోజ్ జాగ్రత్తలు చెప్పాడు. కాసేపటికి స్వాతి తినడం తెలుసుకుంది, కానీ జాహ్నవికి మాత్రం ఆ విద్య ఓ పట్టాన పట్టుబడలేదు. స్వాతి నేర్పించాలని ప్రయత్నం చేస్తుంటే ఇటివ్వండి అంటూ జాహ్నవి చేతిలోని కాయను తీసుకుని బొటన వేలుతో చాకచక్యంగా ముంజను పైకి లేపి జాహ్నవి నోటి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అదేదో జాహ్నవికి రాని పని నేర్పించే ప్రయత్నంగానే అనిపించి నోరు తెరిచింది. ఓ 2 తినిపించగానే, మీరు జారిపడుతుంటే పట్టుకోవాలి, మీకు ఇలా చేతకానివన్నీ తినిపించాలి, మరీ మీ నౌకర్లాగే వాడేసుకుంటున్నారు కదండి అన్నాడు గంభీరంగా. మిమ్మల్ని నేను అడిగానా తినిపించమని? చిరుకోపంగా చూసింది. మా అతిథులు కదండి, తినిపించకపోతే బాగోదని. మనోజ్ గారు, మేము కూడా మీ అతిథులమే. ఇందాకడి నుంచి నేను కూడా ఈ తాటి ముంజలు తినడం చేతకాక అవస్థపడుతున్నాను. మరి నాకు తినిపించరే? సుమంత్ అన్నాడు. కొండయ్య, డాక్టర్ గారికి కొడవలతో ముంజలు విడిగా తీసివు, అలా తినడం చేత కావడం లేదు. మనోజ్ పాలేరును పురమాయించాడు. కొండయ్య తాటి ముంజలు నైపుణ్యంగా విడిగా తీసి తాటి ఆకు దొన్నెగా మార్చి అందులో ఉంచడం చూసి, అరే, ఇలా తీగలరా? మరెందుకు మీరు నన్ను ఇబ్బంది పెట్టారు? జాహ్నవి బొంగమూతి పెట్టింది. ఇది మరీ బాగుంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? చక్కగా తినిపిస్తే తిన్నారు, మెచ్చుకొని నా శ్రమకు తగిన బహుమతి ఇవ్వాలని అనుకోకుండా పైగా ఇబ్బంది పెట్టానంటున్నారు. బహుమతి కావాలా? ఏం కావాలేంటి మీకు? నవ్వింది. మీరివ్వలేరులేండి. మనోజ్ ముఖం తిప్పేసుకున్నాడు. నేనివ్వలేనా? ఏంటది? ముందు మీరు అడిగితే కదా నేను ఇవ్వగలనో లేదో తెలిసేది. జాహ్నవి రెట్టించింది. సుమంత్, స్వాతి, మేరీ ముంజలు తింటూనే సరదాగా సినిమా చూసినట్లుగా చూస్తున్నారు. ఊహూ, మీరివ్వలేరని తెలిసి అడగడం ధర్మం కాదులేండి. అబ్బా, ముందు మీరు అడగండి అంటున్నానా? అరే, మీరు తినడం లేదు, తినండి. మనోజ్ ధోనిలో ముంజలు జాహ్నవి ముందు పెట్టాడు. ఊహూ, చాలు. మీరింతకుముందు తినిపించినట్లుగా తినిపించాలేమో మనోజ్ గారు అన్నాడు సుమంత్. డాక్టర్, కోపంగా చూసింది జాహ్నవి. సారీ లెంపలేసుకున్నాడు సుమంత్ ముంజలు తిన్న చేతులతో చెంపలను తాకకుండా. అందరూ చేతులు కడుక్కొని వచ్చి కారెక్కారు. కాసిని ముంజలు తాటాకులో కట్టించుకొని కారులో పెడుతూ, ల్యాబ్ టెక్నీషియన్కు అండి, పిలిస్తే క్యాంపు దగ్గర ఉంటానన్నాడు, ఎవరైనా వస్తే ఫోన్ చేస్తానని. మనోజ్ అంటుంటే ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. మనసులో మెచ్చుకోలుగా అనుకోకుండా ఉండలేకపోయింది జాహ్నవి. మీ దయవల్ల జాహ్నవి గారిలో కొత్త కోణాన్ని చూడగలిగాం మనోజ్ గారు, సుమంత్ కారులో వచ్చేటప్పుడు అన్నాడు. కారు విండోలోంచి బయట పచ్చటి పొలాలను చూస్తూ ఆనందిస్తున్న జాహ్నవి ఆ మాటలు విన్నదో లేదో కూడా అనుమానమే. సాయంత్రం క్యాంపు ముగించుకొని బయలుదేరి వస్తుండగా, మరలా ఎప్పుడు మీరాక? మనోజ్ అడిగాడు, ముఖంలో బాధ కొట్టవచ్చినట్లు కనిపిస్తుండగా. మీ పెళ్ళికి పిలవండి, మా హాస్పిటల్ స్టాఫ్ను మొత్తాన్ని తీసుకొచ్చేస్తాను అంది జాహ్నవి ఉడికిస్తున్నట్లు. ఎందుకులేండి, నేనే వచ్చి పెళ్ళి మీ హాస్పిటల్లో చేసుకుంటాను. ఇంకేం మరి, మాకు ట్రావెలింగ్ ఖర్చులు తప్పుతాయి తేలికగా అనేసింది. ప్రయాణ ఖర్చులు తప్పుతాయి అనుకునేవారు నా పెళ్ళికి గిఫ్ట్ అయినా ఏమిస్తారులేండి అన్నాడు మనోజ్. బాగుంది ఇది, మీరు మా గిఫ్ట్ కోసం పెళ్లి చేసుకునేట్లున్నారు కదండి నవ్వింది జాహ్నవి. వద్దులేండి, నేను పెళ్లి చేసుకోను, మీ గిఫ్ట్ ఖర్చు వద్దు. వాడి మాటలకేం లేమ్మా, ముందు స్వాతి పెళ్ళికి కలుసుకుంటాం అందరం, వీడి పెళ్ళి చూసే యోగం మాకుందో లేదో నిట్టూరుస్తూ అంది అనసూయమ్మ. చెయ్యి ఊపి వెళ్తున్న జాహ్నవిని చూస్తూ నిల్చుండిపోయిన అందరి వదనాలలో ఏదో తెలియని వెలితి. వాసు మాత్రం స్వాతిని చూస్తూ సంతోషంగా వీడ్కోలు చెప్పాడు. త్వరలో పెళ్ళి అన్న మాట చెవుల్లో అమృతం చిలికించగా మధ్యవర్తి వెళ్ళి మాట్లాడడం, స్వాతి వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవడం, చకచకా ముహూర్తాలు పెట్టుకోవడం, పెళ్లి రోజు దగ్గర పడటం చకచకా జరిగిపోయింది. పెళ్లి కార్డులు వేయించాక ఒకరోజు మనోజ్, వాసు జాహ్నవి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చారు. ఆ రోజు మనోజ్ మర్చిపోలేని రోజు అయింది.
జాహ్నవికి ఫోన్ చేసి వాసు అడ్రస్ కనుక్కున్నాడు. మను, హాస్పిటల్లో ఇవ్వండి చాలు అంది జాహ్నవి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఓ మాట చెప్పాలి కదా. ఈ ఆదివారం తను హైదరాబాద్ వెళ్తుందట. వెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇచ్చి వద్దాం. కొందరు మన ఫ్రెండ్సు, మా పెద్దమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా, ఆ పని కూడా అవుతుంది. వాసు చెప్పగానే మనోజ్ హృదయం ఆనందంతో గంతులు వేసింది. జాహ్నవి వాళ్ళు మెడికల్ క్యాంపుకు వచ్చి వెళ్ళాక తనని చూడలేదు. హాస్పిటల్ దారిలోనే చాలాసార్లు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారి లోపలికి వెళ్ళి వద్దాం అని మారాన్ చేస్తున్న మనసును ఊరడించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలాసార్లు ఫోన్ చేద్దామని కూడా ఆగిపోయేవాడు. నిజంగా తనకు కూడా ఆమె మనసులో ప్రత్యేక స్థానం ఉంటే తనే చేయవచ్చు కదా. అలా అనిపించిన మరుక్షణం మనసంతా బాధతో నిండిపోయేది. అందరితో స్నేహపూర్వకంగా మెలగడం అలవాటైన అమ్మాయి తనతో కూడా అలాగే మెలిగి ఉండవచ్చు. అంతే అంతే. మరి తనని చూడగానే ఆ కళ్ళల్లో కనిపించే మెరుపు మాట ఏమిటి? మనస్సు నిలదీసేది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం జాహ్నవి ఇంటికి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు దొరికింది. ముందుగా చెప్పి వస్తే బాగుండేదిరా. జాహ్నవి వాళ్ళ ఇంటి ముందు బైక్ పార్క్ చేస్తూ కాస్త జంకుగా అన్నాడు మనోజ్. ముందుగా చెప్పి వెళ్లేందుకు మనమేమైనా వాళ్ళ ఇంట్లో డిన్నర్కు వెళ్తున్నామా? పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్తున్నాం వాసు అన్నాడు. గేటు ముందు ఉన్న సెక్యూరిటీ గార్డుకు తమ పేర్లు ఇచ్చి కాసేపు వేచి చూశారు. గార్డు ఫోన్ చేసి కనుక్కొని గబగబా గేటు తీసి వెళ్ళండి సార్ అన్నాడు మర్యాదగా. గేటు నుంచి ఇంటి దగ్గరకు కారు వెళ్లేంత దారి వదిలేసి చుట్టూ రకరకాల గులాబీలు, క్రోటన్స్ పూల మొక్కలతో ఓ అందమైన ఉద్యానవనాన్ని తలపిస్తోంది ఆ ప్రాంతమంతా. ఇదేమిట్రా, వీళ్ళు చాలా ధనవంతుల్లా ఉన్నారు. ఆ అమ్మాయేమో అంత సాదాసీదాగా స్వాతి వాళ్ళ ఇంట్లో ఉంటూ అందరితో అంత అరమరికలు లేకుండా కలిసిపోతూ ఎంత నిరాడంబరంగా ఉంది. కార్డు హాస్పిటల్లో ఇస్తే సరిపోయేదేమో. వాసుకు కూడా అడుగు వెనక్కే పడింది. అక్కడే ఆగిపోయారేం? రండి రండి. జాహ్నవి హడావుడిగా పరుగులాంటి నడకతో ఎదురు వచ్చింది. ఎక్కడికో ఫంక్షన్కు వెళ్లేందుకు తయారైనట్లుంది. చీరలో చూడటంతో కొత్తగా ఉంది. పచ్చటి పసిమిచాయి ఏమో పర్పుల్ కలర్ చీరలో చూడగానే కళ్ళు తిప్పుకోవడం అసాధ్యంగా అనిపించింది. జాను, ఏంటి ఆలస్యం? రెడీ అవ్వకుండా మరలా ఎక్కడికి వెళ్ళావు? ఇంటి ముందున్న పెద్ద ఎత్తైన పోర్టికోలో నిల్చుని అడుగుతున్నాడు. ఓ స్ఫురద్రూపి అయిన ఓ 6 అడుగుల ఎత్తున్న సుమారు 30 సంవత్సరాల వయసున్న ఆ జానుబాహుడు. వస్తున్నాను కిరణ్, ప్లీజ్ ఓ అరగంట ఆగి వెళ్దాం అని వెనక్కి తిరిగి అతని వైపు చూసి అంటూనే మనోజ్ వైపు తిరిగి రండి, అలా నిల్చుండిపోయారేం, లోపలికి రండి ఆహ్వానిస్తూ ముందుకు కదిలింది. మీరు ఎక్కడికో ప్రయాణం అయినట్లున్నారు, ఆలస్యం అవుతుందేమో. పెళ్లి కార్డు ఇచ్చి వెళ్దామని వచ్చామండి వాసు అన్నాడు. పర్లేదు, ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్తున్నాం. అరగంట ముందుగానే బయలుదేరాంలేండి. ఓ అరగంట మీతో గడుపుతాను అంతే అంటూ ముందుకు కదిలి వెళ్తుంటే మనోజ్, వాసు కూడా వెనకే వెళ్ళారు. కిరణ్, వీరు మనోజ్. మేం మెడికల్ క్యాంపుకు వెళ్ళినప్పుడు వీళ్ళింట్లోనే ఉన్నాం. ఎంత మంచి ఆతిథ్యం ఇచ్చారో అభిమానంగా మనోజ్ వైపు ఓసారి చూస్తూ చెప్పింది. మనోజ్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చెయ్యి చాచి కిరణ్ ముభావంగా చూస్తూ తల ఆడించడంతో చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. వీరు వాసు, నా ఫ్రెండ్ స్వాతికి కాబోయే భర్త. ఈసారి చెప్తూనే రండి అంటూ ముందుకు కదిలింది. ఎందుకో మనోజ్ కిరణ్ ముందు నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అతని ముఖం వైపు చూడకుండా ఉండలేకపోయాడు. అసహనంగా ముఖం గంటు పెట్టుకుని ఉన్నట్లున్న అతని ముఖం చూస్తే అక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. కానీ జాహ్నవి ముఖంలో సంతోషం చూస్తుంటే వాళ్ళు మెడబెట్టి బయటకు గెంటిన ఆ అమ్మాయి ముఖంలో సంతోషం కోసం ఉండిపోవాలని ఉంది. కూర్చోండి, హాల్లో సోఫా చూపిస్తోంది. ఆ సోఫా సెట్టు, ఖరీదైన ఫర్నిచర్ అన్నీ ఆడంబరాన్ని చాటుతూ ఆ ఇంట్లో వాళ్ళు ఎంత సంపన్నులో తెలియజేస్తున్నాయి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? మనోజ్ వైపు చూస్తూ ఉత్సాహంగా అడిగింది. ఏం వద్దు జాహ్నవి గారు, మాకు చాలా పనులున్నాయి. మేం త్వరగా వెళ్ళాలి. కార్డు తీసుకోండి. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే చెప్పి వెళ్తాం మొహమాటంగా అన్నాడు. ఊహూ, అలా అంటే కుదరదు. మొదటిసారి మా ఇంటికొచ్చారు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. లోపలకు పరుగు తీసింది. ఎవరు? లోపల నుంచి వచ్చిన నీరజ సోఫా దగ్గరగా రాబోతూ మనోజ్ను, వాసును చూసి ఆగి అడిగింది. అత్యాధునికంగా అలంకరించుకొని అతిశయం ఉట్టిపడుతుండగా టీవీగా నడిచి వచ్చిన ఆమెను చూసి, నమస్తే అండి, స్వాతి వెడ్డింగ్ కార్డు ఇచ్చేందుకు వచ్చామండి వినయంగా అన్నాడు మనోజ్.
ఇంతలో జాహ్నవి ట్రేలో ప్లేట్లో స్నాక్స్ గ్లాసులతో మంచినీళ్లు తీసుకుని వచ్చింది. వద్దండి, మీరు కార్డు తీసుకుంటే మేము వెళ్ళాలండి ఇబ్బందిగా అన్నాడు మనోజ్. ఏమీ తీసుకోకుండా వెళ్ళడం కుదరదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు, సీరియస్గా అంది జాహ్నవి. జాను, ఫంక్షన్ టైం కావడం లేదు, కాస్త చిరాగ్గా చూస్తూ అంది నీరజ. పర్లేదత్తయ్య, అక్కడ మరీ అంతగా నా కోసం ఎదురు చూసేవారు ఎవరూ లేరులేండి, అంతా కిరణ్ ఫ్రెండ్స్. జాహ్నవి నీరజకు సమాధానం చెప్తూనే మనోజ్ వైపు తినమన్నట్లుగా చూసింది. వాసు తప్పదన్నట్లుగా మనోజ్ వంక చూస్తూ తినమన్నట్లుగా కళ్ళతోనే సూచించాడు. చకచకా తినేసి మంచినీళ్లు తాగి పెళ్లి కార్డు ఇస్తూ, ఇప్పుడు తీసుకుంటారా కార్డు, మీ అమ్మగారు నాన్నగారు సందేహంగా అడిగాడు. డాడీ ఆఫీస్కు వెళ్ళారండి, అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయారు. జాహ్నవి ముఖంలో విషాద ఛాయలు ముసురుకున్నాయి. అయ్యో సారీ అండి, మనోజ్ గబుక్కున నొచ్చుకున్నట్లుగా అన్నాడు. పర్లేదులేండి, పెళ్ళికి తప్పక రావాలండి లేస్తూ అన్నారు ఇద్దరూ కోరస్గా. అలాగేనండి చిరునవ్వుతో అంది. లేచి రాబోతుండగా నీరజ ఫోన్ రింగ్ అయింది. హలో, అరే అదేమిట్రా, మేము కూడా వస్తున్నా ఉండు. జాను, చెప్పిన మాట వినవు కదా, వాడికి కోపం వచ్చినట్లుంది, వెళ్ళిపోతున్నాడట. హడావిడిగా పరుగులు తీస్తూ అంది. మనం ఇద్దరం కలిసి వెళ్దాంలేండత్తయ్య, డ్రైవర్ ఉన్నాడుగా, తేలికగా అనేసింది జాహ్నవి. జాను, ఏంటా నిర్లక్ష్యం, రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే చేస్తావా, తీక్షణంగా చూసింది జాహ్నవిని. మనోజ్ వాసు ఒకరి ముఖం ఒకరు చూసుకుని, బాయ్ జాహ్నవి గారు, వస్తామండి, ముఖం మీద చిరునవ్వు చెదరకుండా చూసుకుంటూ బయటకు వస్తుంటే జాహ్నవి కూడా వెంట నడిచి గేటు వరకు వచ్చింది. వద్దని చెప్పినా వినదనిపించడంతో చకచక అక్కడి నుంచి బయటపడడం ఒక్కటే మార్గం అనిపించడంతో గబగబా గేటు బయటకు వచ్చారు. తమ ముందే గ్యారేజ్లోంచి కారు స్పీడ్గా బయటకు వెళ్లడం గమనించినట్లు ఉండిపోయారు. బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తూ వద్దనుకుంటూనే జాహ్నవి కళ్ళల్లోకి చూసిన మనోజ్కు ఆమె కళ్ళల్లో తారట్లాడుతున్న నీలి మేఘాలు మనసును ఆర్తిగా తాకాయి. వస్తామండి, హాస్పిటల్కి ఎప్పుడొస్తున్నారు, బైక్ స్టార్ట్ చేయబోతూ మరలా అడిగాడు. రేపు రాత్రికి బయలుదేరుతానండి, ఎల్లుండి డ్యూటీకి వచ్చేస్తాను, జాహ్నవి ప్రశాంతంగా బదులిచ్చింది. బైక్లో వెనక కూర్చున్న వాసు చేయి మనోజ్ భుజాన్ని ఇక కదులు అన్నట్లుగా నొక్కి పట్టుకుంది. జాగ్రత్త జాహ్నవి గారు, మనోజ్కు ఎందుకలా చెప్పాలనిపించిందో తనకే తెలియలేదు. అక్కడి నుంచి కదిలేందుకు శక్తిని జాహ్నవి ముఖంలోకి చూస్తూ కూడదీసుకుంటున్నట్లుగా అనిపించింది. మూగగా చూస్తూ చెయ్యి ఊపింది. బైకు ముందుకు కదిలి వెళ్లడంతో లోపలకు వచ్చి పోర్టికోలోనే నిల్చున్న నీరజం చూస్తూ, వెళ్దామా అత్తయ్య అంది. తెలివి ఉండే ప్రవర్తిస్తున్నావా జాను, హాల్లోకి రాగానే గద్దిస్తున్నట్లుగా పలికింది నీరజ స్వరం. ఏమైందత్తయ్య, నిబ్బరంగా పలికింది జాహ్నవి స్వరం. కిరణ్ ముఖ్యమైన స్నేహితుడి పెళ్ళి ఇది, కాస్త ముందుగా వెళ్ళాలని అనుకున్నాం కదా, వాళ్ళ దగ్గర కార్డు గేటు దగ్గరే తీసుకుని పంపించవచ్చు కదా, ఇంట్లోకి తీసుకువచ్చి ఆలస్యం ఎందుకు చేశావు, ఇప్పుడు వాడికి ఎంత కోపం వస్తుందో, ఎన్ని రోజులు చిందులు తొక్కుతాడో, చిరాకు అణుచుకుంటూ అంది. వచ్చిన వాళ్ళు నా స్నేహితులు అత్తయ్య, కనీసం పలకరిస్తే తన సొమ్మేం పోతుంది, పరిచయం చేసినప్పుడైనా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చుగా, నాకు కూడా బాధగానే ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఫంక్షన్ అంటే నేను హాస్పిటల్లో సెలవు పెట్టి మరీ వచ్చాను. ఈ నెలలో డ్యూటీ వదులుకొని ఇలా రావడం రెండోసారి. నా స్నేహితులను తను కనీసం పలకరించకూడదా, వేదన స్పష్టంగా ధ్వనించింది జాహ్నవి స్వరంలో. సర్లే పద, వాదనలెందుకు, విసుగ్గా ముఖం చిట్లించింది నీరజ. నేను రానత్తయ్య, కిరణ్కు నా ప్రెజెన్స్ అక్కడ ముఖ్యం అనుకుంటే దగ్గరుండి తీసుకువెళ్ళేవాడు, అలా నిర్లక్ష్యంగా వదిలిపెట్టేసి వెళ్ళేవాడు కాదు. మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి. నీరజ కూడా కొడుకును సమర్థిస్తూ మాట్లాడడంతో జాహ్నవికి బాధ రెట్టింపైంది. నీ ఇష్టం, ఇక పెళ్లికి ముందే ఇలా ఎడ్డమంటే తెడ్డం అన్నట్లున్నారు, ఇక పెళ్ళయ్యాక పరిస్థితి ఏంటో. నీరజ హై హీల్స్ టకటకా శబ్దం చేస్తూ సోఫాలోంచి హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకొని వెళ్ళిపోయింది. డ్రైవర్ డ్రైవర్, బయట నీరజ కేకలు వినిపిస్తుంటే జాహ్నవి భారంగా మెట్లెక్కసాగింది. అమ్మా, టిఫిన్ చేయలేదు మీరు, పెళ్లిలో తింటారని ఊరుకున్నాను ఇప్పటి వరకు, వంటింట్లోంచి వచ్చిన రాజయ్య గుర్తు చేశాడు. డాడీ తిన్నారా అడిగింది మెట్ల మీద ఆగిపోతూ. లేదమ్మా, గదిలో పెట్టి వెళ్ళమన్నారు, చేశారో లేదో తెలియదు. సర్లే, నేను చూసి తినిపిస్తాను చెప్తూనే పైకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళి చీర మార్చుకోబోతూ అద్దంలోకి చూసింది. చీరలో తన రూపం తనకు తనే ముద్దు వచ్చేట్లుగా ఉంది.
ఒక్క క్షణం తను మనోజ్కు ఎదురు వెళ్ళగానే మనోజ్ కళ్ళల్లో తలుక్కుమన్న మెచ్చుకోలు గుర్తు వచ్చి మనసు అదోలా అయింది. వెంటనే తన ఇంట్లో వారికి లభించిన ఆతిథ్యం గుర్తుకొచ్చి మనసు భారంగా అనిపించసాగింది. చీర మార్చుకుని మంచం మీద వాలిపోబోతూ తండ్రి గుర్తుకు వచ్చి ప్రక్క గదిలోకి వెళ్ళింది. బెడ్ ప్రక్కన కుర్చీలో కూర్చొని మద్యం మత్తులో తల వేళ్లాడేసి ఉన్న తండ్రిని చూస్తున్న జాహ్నవికి ఎప్పుడూ చూస్తూ ఉన్న దృశ్యమే అయినప్పటికీ ఈరోజు ఎందుకో కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. టీపాయ్ మీద ఉన్న టిఫిన్ ప్లేటు మీద మూత తీసి చూసింది. చల్లగా అయిపోయిన ఇడ్లీని చేత్తో తాకి చూసింది. రాజయ్య, రాజయ్య! మెట్ల వద్దకు వెళ్ళి కేకలు వేసింది. డాడీ టిఫిన్ చేయలేదు, ఇడ్లీ చల్లగా అయిపోయింది, వేడిగా తీసుకురా. మెట్ల దగ్గర రాజయ్య కనిపించగానే చెప్పి మరలా తండ్రి గదిలోకి వచ్చింది. డాడీ, డాడీ! బెడ్ మీద కూర్చుని తండ్రిని పిలుస్తుంటే గొంతు గాద్గదికమైంది. ఇలా తినకపోతే ఎలా చెప్పండి? ఆరోగ్యం పాడైపోదు. ఇలా అయితే నేను జాబ్ వదిలేస్తాను, నేను ఇంట్లో ఉండిపోతాను, మీ ఇష్టం, సరేనా? ఏమంటారు? తండ్రి దగ్గర నుంచి సమాధానం రాలేదు. డాడీ, డాడీ! తండ్రి గడ్డం పట్టుకుని బలవంతంగా కదిలించి లేపి అతి కష్టం మీద ఒక్క ఇడ్లీ తినిపించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. తండ్రి పూర్తిగా ఆఫీస్కు వెళ్ళడమే మానుకున్నారు. ఇంతకుముందు కనీసం వారానికి ఒకసారైనా వెళ్ళి అకౌంట్స్ చూసుకొని వచ్చేవారు. ఇప్పుడు అది లేదు. కిరణ్ తండ్రి చేతుల్లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడే లెక్క చేసేవాడు కాదు. ఇప్పుడంతా తన చేతికి వచ్చాక అసలు లెక్క చేయడం లేదు. ఎప్పుడు పార్టీలు, ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే ఫ్యాక్టరీ లాభాలలో ఎలా నడుస్తుంది? తన గదిలోకి వచ్చి బెడ్ మీద వాలిపోయింది. మనోజ్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారా? రాత్రికి వెళ్తారేమో, కనీసం ఎప్పుడు వెళ్తారో కూడా కనుక్కోలేదు. ఓ పూటకు తమ ఇంట్లో ఉండమని చెప్పలేకపోయింది. ఇది తన ఇల్లేనా? స్వాతంత్రం లేని ఇల్లెందుకు? కళ్ళల్లో నీళ్లు నిండుకుంటుంటే గబుక్కున తుడుచుకుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీ ఎలా ఉన్నారో చూడాలనిపిస్తుంది. తీరా ఇక్కడికి వచ్చాక తన ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్న ఇంట్లో ఇమడలేక ఎప్పుడెప్పుడు మరలా హాస్పిటల్కి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఒక్కసారి మనోజ్కు ఫోన్ చేస్తే ఎందుకో ముఖం చెల్లడం లేదు. తనను ఎంత మర్యాదగా చూశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కనీసం మర్యాదకైనా తను ఉండమని అనలేకపోయింది. కిరణ్ స్వభావం అంతే అంటున్నా అత్తయ్య అయినా పలకరించవచ్చు కదా. అయినా తను ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తోందా? పల్లెటూరి వాళ్ళు అని ఈసడించినట్లు మాట్లాడతారు కొంతమంది. వారిలో ఉండే సంస్కారం వీరికేది? చదువు, డబ్బు, సంస్కారానికి కొలమానాలైతే చదువు, డబ్బు ఉన్న వీళ్ళ ప్రవర్తన ఎందుకిలా ఉంది? ఫోన్లో మెసేజ్ సౌండ్తో పడుకునే ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోన్ అన్లాక్ చేసి చూసింది. ఎలా ఉన్నారు? మనోజ్ నుంచి మెసేజ్. ఒక్కసారిగా జాహ్నవి ముఖంలో సంతోషం. గబుక్కున లేచి కూర్చొని మెసేజ్ చేయసాగింది. సన్నగా తామర తూళ్లలా ఉన్న చేతివేళ్లు ఫోన్ డిస్ప్లేపై చకచకా నాట్యం చేయసాగాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.